ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికీ ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక రాబోయే రోజుల్లో ఎన్నో ప్రళయాలు రాబోతున్నాయి. మరి ముందుగానే బ్రహ్మంగారు ఊహించి తాళపత్ర గ్రంథాల్లో రాశారు. ఈ అనర్థాలు ఎవరు ఊహించలేరని, ఉన్నట్లుండి ప్రమాదాలు ముంచుకొస్తాయని బ్రహ్మంగారు తెలిపారు. కాబట్టి ఈ ప్రమాదాలు రాకముందే ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మంగారు చెప్పిన వాటిని తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడితే మంచిదని వేద పండితులు సూచిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉన్నట్లుండి రోగాలు వస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా గుండెపోటు వచ్చేస్తుంది. అయితే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇక రాబోయే కాలంలో మన ఆయుష్ 100 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకే పడిపోతుందట. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. చిన్న వయసులోనే చాలామందికి గుండెపోటు వచ్చి సడన్గా చనిపోతున్నారు. కాబట్టి ఇక నుంచైనా ప్రతి ఒక్కరూ మంచి ఆహారాన్ని తీసుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. రోజు రోజుకి స్త్రీ పురుషుల్లో కామవాంఛ పెరిగిపోతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఆడపిల్లలు 15 సంవత్సరాలకే గర్భవతులు అవుతారట. ప్రస్తుతం మనం నీళ్లను ఎలా కొనుక్కుంటున్నామో అలానే రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందట. ఎందుకంటే రాను రాను మనపై మనం పీల్చే గాలి మొత్తం కూడా విషపూరితమై ఉంటుంది. బెజవాడ కొండలపైన కనకదుర్గమ్మ కొలువై ఉంది. అయితే రాబోయే రోజుల్లో కృష్ణానదికి భారీగా వరదలు వస్తాయట. ఈ వరద నీరు అమ్మవారి గర్భగుడిలోకి చేరి కనకదుర్గమ్మ ముక్కుపుటకను తాకుతాయట. ఈ సంఘటన జరిగితే మాత్రం అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చి కనులెర్ర చేస్తుంది. ఇలా జరిగిన తర్వాత నుంచి మన దేశంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయట. అలాగే కృష్ణానది మధ్యలో ఇసుక దిబ్బలో నుంచి ఒక బంగారు రథం పుడుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విచిత్రమైన రథాన్ని చూడడానికి చాలామంది ప్రజలు అక్కడికి వెళ్తారట. కానీ ఇది చూసిన వారికి మాత్రం ఉన్నట్లుండి కళ్ళు కనిపించకుండా పోతాయట. ఈ ప్రపంచంలో పాపాత్ముల సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల బెంగుళూరులో ఉన్నటువంటి కామాక్షి అమ్మ విగ్రహం నుంచి ఉన్నట్లుండి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది. అలాగే వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది. ఈ మధ్యకాలంలోనే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారుల్లో కూడా కొండరాళ్ళు ఇరిగిపడి తిరుపతి రహదారులన్నీ కూడా మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పారు. దీనివల్ల కొన్ని రోజుల పాటు భక్తులెవ్వరూ తిరుపతికి వెళ్ళడానికి సాధ్యపడదట. అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని 6 దొంగలు దోచుకుపోతారు. దీనివల్ల శ్రీవారికి కోపం వచ్చి శ్రీవారి కుడిభుజం పగులుతుందట. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తమ భక్తుల పూజలకు పొంగిపోయి భవిష్యత్తులో ఆ మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడతారట. ఈ సంఘటన చూసిన వారికి జీవితం ధన్యమైపోతుంది. ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్లుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది. దీనివల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే ఒక పల్లెటూరికి కుప్పలు కుప్పలుగా కాకులు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయట. ఇది చూసిన జనాలు రక్తం కక్కుకొని మరణిస్తారని కాలజ్ఞానంలో వివరించబడింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సంవత్సరం చివర్లో ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుడుతుందట. ఈ నక్షత్రం రంగుల రంగులుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ నక్షత్రాన్ని చూసిన వారికి మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే రాబోయే రోజుల్లో పంట పొలాలకు భారీ నష్టాలు ఏర్పడతాయట. తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. అలాగే ఈ సంవత్సరంలో ఉన్నట్లుండి బియ్యం ధరలు, నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అలాగే ఈ సంవత్సరం చివర్లో అర్ధరాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తాడని కాలజ్ఞానంలో ఉంది. అలాగే రాబోయే 20 సంవత్సరాల్లో గుర్తు తెలియని ఒక రోగం వల్ల ఆడవాళ్ళు మాతృత్వాన్ని కోల్పోతారు. కలుషితమైన ఆహారం తినడం వల్ల స్త్రీలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల ఆడవాళ్ళు గర్భం దాల్చలేరు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో సుమారు 50% మంది స్త్రీలు
గర్భవతులు కాలేరట. ఒకవేళ గర్భవతులు అయినా సరే పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంటుందని బ్రహ్మంగారు సూచించారు. అలాగే ఒక గ్రామం పొలిమేరలో ఒక విచిత్రమైనటువంటి ఈత చెట్టు పుడుతుంది. ఈ ఈత చెట్టు రాత్రంతా నిద్రపోయి పగలు మళ్ళీ లేచి నిలబడుతుందట. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ చెట్టు ఉన్నట్లుండి మాయమైపోతుంది. ఇలా జరిగిన తర్వాత నుంచి మన దేశంలో తీవ్రమైన పంట నష్టాలు ఏర్పడతాయట. అలాగే రాబోయే రోజుల్లో గోదావరి నది మధ్యలో ఉన్నట్లుండి ఆవులన్నీ గుంపులు గుంపులుగా వెళ్తాయట. దీనివల్ల ఆ ఆవులన్నీ ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు. యాగంటి బసవన్న లేచి రంకి వేస్తాడట. ఇది చూసిన జనాలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. రాజకీయాల్లో కూడా ఎన్నో ఊహించని మార్పులు జరుగుతాయి. ఇక రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి మీ మీద ఎవ్వరూ కూడా చేతపడి ప్రయోగాలు చేయకూడదంటే ప్రతి ఒక్కరూ కూడా తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇలా నల్లదారాన్ని కట్టుకోవడం వల్ల ఏ ప్రయోగమైనా సరే మనపైన వర్తించదు. రాబోయే రోజుల్లో కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. దీనివల్ల మనుషులు అతలాకుతలం అయ్యి ఎంతోమంది కన్ను మూస్తారు. 2050వ సంవత్సరం నాటికి మన ప్రపంచ జనాభా మొత్తం కూడా సగానికి తగ్గిపోతుందట. అలాగే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఇవన్నీ కూడా హత్యలకు దారి తీస్తాయి. అలాగే రాబోయే రోజుల్లో వివాహాలు కూడా జరగవట. వివాహం కాకుండానే ఆడవాళ్ళు గర్భవతులవుతారట. ప్రపంచమంతా కూడా పాపాత్ములతో నిండిపోయి ఉంటుంది. మంచి చెడులకు రోజులు ఉండవు. మన దేశంలో చీరకట్టు అనేది పూర్తిగా నశించిపోతుంది. మహాలక్ష్మి స్వరూపంగా ఉండే స్త్రీలు ఆట బొమ్మలుగా తయారవుతారట. మన దేశంలో మోసాలు పెట్టుకుపోతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రజలు సోమరిపోతులుగా జీవిస్తూ ఉంటారట. కష్టం చేయకుండా బతికేద్దాం అనే ఉద్దేశంతో వీధికి ఒక దొంగ స్వామీజీలు పుట్టుకొస్తారు. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో ఈ భూమి మీద పాపాత్ములందరూ కూడా నశించిపోయి కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారట. బ్రహ్మంగారు ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే ఊహించి కాలజ్ఞానంలో రాసి ఒక వేప చెట్టు కింద పాతిపెట్టారు. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.